తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగు పెట్టే తరుణం వచ్చిందని ప్రపంచ యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ లో జరిపిన గంటన్నర చర్చల సారాంశం కూడా ఇదేనని అంచనాలు వేస్తున్నారు. అమెరికా కేబినెట్ అధికారులతో పాటు ఇటు కొంతమంది ఉన్నత స్థాయి మిలిటరీ అధికారులతోనూ ట్రంప్ చర్చించారనే సమాచారం బయటకొస్తోంది. అమెరికా తదుపరి అడుగు వేయడం కోసం సిద్ధమైందని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపేందుకు ఎలాంటి దౌత్య చర్చలకు కూడా అవకాశం లేదని అర్థమవుతోంది. ఇటు మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు తన మంత్రివర్గంతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించినట్టుగా ఇరాన్ వార్తా సంస్థ తస్నిం తెలిపింది. ఇజ్రాయెల్ నుంచి మరిన్ని దాడులు ఉండే అవకాశాలతో పాటు అమెరికా ఏ క్షణమైనా యుద్ధంలోకి ప్రవేశించొచ్చని కేబినెట్ లో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను కూడా తస్నిం మీడియా పోస్ట్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. తిరుమల్, అమెరికా అడుగు పెట్టబోతోందనుకోవచ్చు అంటారా? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి ఏంటి? జానకి, ఇక్కడ అమెరికా లక్ష్యం ఒకటే. ఇజ్రాయెల్ దాడి చేసినా అమెరికా అడుగుతున్న పాయింట్ ఒకటే, ఇరాన్ అణు పరీక్షల్ని వదిలేయాలి, అణు సంబంధించిన ఒప్పందాన్ని చేసుకోవాలనేది అమెరికా యొక్క మొదటి లక్ష్యం. అమెరికా ఈ పదే డొనాల్డ్ ట్రంప్ పదే ఖమేనీకి వార్నింగ్ ఇస్తున్నారు. నువ్వు గనుక అణు ఒప్పందానికి రాకపోతే ఇరాన్ ఖతమవుతుంది అని చెప్పేసి. నిన్న G7 సదస్సు కోసం కెనడా వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండగానే మధ్యలో వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్లో ఉన్నారు. మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత ఆయన నేరుగా వెళ్ళి సిచ్యువేషన్ రూమ్లో సమావేశమయ్యారు. ఈ సిచ్యువేషన్ రూమ్లో జరిగిన సమావేశం ఏంటి, అందులో చర్చించిన అంశాలు ఏంటి అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అమెరికా ఖచ్చితంగా ఇరాన్ని వెనుకంజ వేసుకొస్తుంది, ఇజ్రాయెల్ వెనుక నిలబడుతుంది, ఇజ్రాయెల్కు మద్దతుగా యుద్ధ రంగంలోకి దిగుతుందనే చర్చ ఇప్పుడు ఇస్లామిక్ దేశాల్లో స్పష్టంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ఇరాన్ కేబినెట్ సమావేశమైంది. ఇరాన్ కేబినెట్ మొసార్ ఫెజెష్కియన్ ఇరాన్ అధ్యక్షుడు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా స్పష్టంగా ఒక డెసిషన్ తీసుకున్నారు. అమెరికా ఏ క్షణమైనా ఇరాన్ పైన దాడులు చేసే అవకాశం ఉంది, అమెరికా ఏ క్షణమైనా ఇరాన్ పైన బాంబులు వేసే అవకాశం ఉందని వాళ్ళొక ముందుగానే ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఇరాన్లోని ప్రభుత్వ మీడియా ద్వారా అక్కడి ప్రజల్లో కూడా చాలా సందేశాలు ఇస్తున్నారు. జాతీయ సమైక్యత మనకు చాలా అవసరం, ఈ సమయంలో ప్రజలు యుద్ధానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది, పోరాటంలో ప్రజలు విశ్వాసంగా ఉండాలి, సహకారంగా ఉండాలి దేశానికని వాళ్ళు కోరినట్టుగా తెలుస్తుంది. సమైక్యంగా ఉంటే, దేశ ప్రజలంతా సమైక్యంగా ఉంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలమని. దీనికి ముందే అమెరికా, ఎందుకంటే అమెరికా లక్ష్యాలు ఒకటే, నటాంజ్ న్యూక్లియర్ సెంటర్, నటాంజ్ న్యూక్లియర్ సెంటర్ ఒకటి, ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ ఒకటి, రెండు సెంటర్లని పేరు చేయాలని అమెరికా చాలా పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ కూడా ఈ రెండు స్థావరాలపైన, ఈ ఇరాన్లో ఉన్న ఈ రెండు న్యూక్లియర్ స్థావరాలపైన దాడులు చేసే వరకు ఈ భీకర యుద్ధం కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. నిజానికి చూస్తే టెహరాన్ అల్లకల్లోలంగా ఉంది. ఇరాన్లో అనేక ప్రాంతాల్లో బాంబుల వర్షం కురుస్తుంది. దాదాపు 585 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది సివిలియన్స్ ఉన్నారు, సాధారణ పౌరులు ఉన్నారు. ఇరాన్లో ఉన్న ప్రతి దేశం వాళ్ళ దౌత్య కార్యాలయాన్ని మూసివేసింది. ఇరాన్లో ఉన్న ఇతర విదేశీయులంతా ఇరాన్ని వదిలేసి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశం కూడా ఇరాన్లో ఉన్న భారతీయుల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు ఇజ్రాయెల్లో కూడా కొద్దిసేపటి క్రితమే బ్రిటిష్ దౌత్య కార్యాలయం నుంచి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెనక్కి పిలిపించుకునే ప్రయత్నం చేసింది బ్రిటన్. అమెరికా కాన్సులేట్, అమెరికా రాయబార కార్యాలయం కూడా వచ్చే శనివారం వరకు ఇజ్రాయెల్లో మూతపడి ఉంది. సో సిచ్యువేషన్ చాలా భయంకరంగా కనిపిస్తుంది పశ్చిమాసియాలో. ఇరాన్ కోరుతోంది ప్రపంచ దేశాలన్నిటికీ మాకు మద్దతు కావాలని. కొద్దిసేపటి క్రితమే రష్యాను కూడా ఇరాన్ అభ్యర్థించింది, ఈ యుద్ధంలో మీరు ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయండి, లేకపోతే భద్రతా మండలిలో ఇరాన్ చేస్తున్న తప్పు గురించి, ఇజ్రాయెల్ చేస్తున్న తప్పు గురించి భద్రతా మండలిలో ఖచ్చితంగా ప్రస్తావనకు తీసుకురావాలని చెప్పేసి ఇరాన్ ఇతర దేశాల వాళ్ళ మద్దతు దేశాలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది. అమెరికాలో నిన్న ట్రంప్ ఇక్కడ ఎందుకు అమెరికా బాంబులు వేసే అవకాశం ఉంది, ఎందుకు అమెరికాకి ఇరాన్ భయపడుతుంది అంటే, ట్రంప్ సిచ్యువేషన్ రూమ్లో దాదాపు 1:20 పాటు చర్చించారు. ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖతో పాటు భద్రతా సలహాదారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు, మిలిటరీ జనరల్స్ కూడా పాల్గొన్నారు. అట్లాగే వీళ్ళంతా కలిసి ఒక కొత్త వ్యూహాన్ని పనబోతుందని తెలుస్తుంది. నిన్న కెనడా నుంచి ట్రంప్ వెనక్కి వెళ్ళిపోవడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒక కామెంట్ చేశాడు. ఆయన ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారని. కానీ ఈ కెనడా ఫ్రాన్స్ అధ్యక్షుడి వ్యాఖ్యల్ని
ట్రంప్ ఖండిస్తూ ఆయన మోక్రాన్ ఆ వ్యాఖ్యల్ని ట్రంప్ ఖండిస్తూ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది దౌత్యపరమైన చర్చల కోసం వెనక్కి వెళ్ళట్లేదు, దీనికి అంతకంటే పెద్దది ఒకటి జరగబోతుందని చెప్పాడు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు నిజంగా ఇరాన్ని భయపెడుతున్నాయని చెప్పాలి, లేకపోతే ఇరాన్లో ఆందోళనని లేకపోతే ముందు జాగ్రత్తల్ని రేకెత్తిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ అంతకంటే పెద్దది జరగబోతుందని చెప్పడం వెనక అర్థం ఏంటి అంటే, ఫోర్డో న్యూక్లియర్ సెంటర్, ఇరాన్లో ఉన్న ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ పైన దాడి చేయాలని అమెరికా ఆలోచిస్తున్నట్టుగా ఇరాన్ చెబుతోంది. ఇరాన్లో ఉన్న ఇంటెలిజెన్స్ చెప్తున్నారు. ఇరాన్ ప్రభుత్వం కూడా కొద్దిసేపటి క్రితమే ఈ విషయాన్ని ప్రకటించింది, అమెరికా ఏ క్షణమైనా మన పైన దాడి చేసే అవకాశం ఉంది అని. అంటే ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ ఇరాన్లో ఒక పర్వత శ్రేణి కింద, ఒక పెద్ద కొండల శ్రేణి కింద ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ మొత్తం సొరంగ మార్గాన్ని తవ్వి ఆ సొరంగం లోపల ఈ న్యూక్లియర్ వెంచర్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఆ న్యూక్లియర్ సెంటర్ని ధ్వంసం చేయాలి అంటే ఇప్పుడు యుద్ధంలో వాడుతున్న నార్మల్ బాంబులు సరిపోవు, దానికి అతిపెద్ద బాంబు కావాలి అనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అమెరికా ఇంటెలిజెన్స్ కూడా చెప్తుంది. అంతేకాదు కొందరు జర్నలిస్టులు ఎవరైతే ఇస్లామిక్ దేశాల నుంచి కానీ ఇరాన్ యుద్ధం నుంచి కానీ ఇస్లామిక్ దేశాల్లో ఉంటూ రిపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, యుద్ధంలోకి అమెరికా ఎంటర్ కాబోతుంది, ఎక్కువ సమయం పట్టదు, ఏ క్షణంలోనైనా అమెరికా ఇరాన్ పైన బాంబులు వేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు పశ్చిమాసియా చాలా స్పష్టంగా, పశ్చిమాసియాలో అమెరికా గనక యుద్ధంలోకి ఎంటర్ అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని చెప్పాలి. కొద్దిసేపటి క్రితం ఇరాన్ అధ్యక్షుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, అమెరికా ఖచ్చితంగా, ఎందుకంటే అమెరికా ఖచ్చితంగా యుద్ధంలోకి దీన్ని వస్తుందన్నట్టుగా భావించాలి. ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి మూడో దేశం ఏదైనా వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఇరాన్ పైన పూర్తి ప్రభావం పడుతుంది. అంతేకాదు ఇజ్రాయెల్ విధ్వంసానికి కూడా కారణమవుతుంది. రెండు దేశాల్లో విధ్వంసంతో పాటు ఈ ప్రభావం పక్క దేశాలకు కూడా, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఇరాన్ అధ్యక్షుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సిచ్యువేషన్ చూస్తుంటే చాలా భయానకంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇరాన్ అధ్యక్షుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా ఒక తెహ్రాన్ మీడియాకి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తుంది. ఇరాన్ ఎవ్వరికీ భయపడదు, ఎవ్వరికీ తల వంచదు, ఇరాన్ ఎవరికి తల ఒగ్గి పనిచేయదు, ఇరాన్ చరిత్ర తెలిసిన వాళ్ళెవరూ ఇరాన్కు వ్యతిరేకంగా మాట్లాడరు అని ఖమేనీ చేసిన ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా అమెరికాకు ధీటుగా నిలబడతామని చెప్పినట్టుగా కనిపిస్తుంది. యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇరాన్లో దాదాపు ఇప్పటివరకు 1100 ప్రాంతాలని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఇటు ఇజ్రాయెల్లో కూడా టెల్ అవీవ్ అట్లాగే జెరూసలేం నగరాలు దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో ధ్వంసమైనట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక మైండ్ గేమ్ నడుస్తోందని కూడా ఇరాన్ వ్యాఖ్యానిస్తోంది. అల్ జజీరా కొద్దిసేపటి క్రితం ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసింది. ఇజ్రాయిల్లో పూర్తి స్థాయిలో అల్ జజీరాని బ్యాన్ చేశారు, అల్ జజీరా ప్రతినిధుల్ని అక్కడి నుంచి బయటకు పంపించేశారు, అక్కడి నుంచి రిపోర్టింగ్ని బ్యాన్ చేసింది ఇజ్రాయెల్. కానీ ఇజ్రాయెల్ కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నది ఇరాన్ దాడుల్లో. ఇజ్రాయెల్కున్న ఐరన్ డోమ్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది, 1/3 వంతు దెబ్బతిన్నది. ఐరన్ డోమ్ తట్టుకోలేకపోతుంది ఇరాన్ మిసైల్స్ అనేది కూడా నడుస్తుంది. మొత్తానికైతే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన తగిన స్థాయిలోనే దాడులు చేస్తుంది. కాకపోతే మరణాల సంఖ్య మనకు ఇరాన్ నుంచి ఎక్కువగా కనిపిస్తుంది, ఇజ్రాయెల్ నుంచి తక్కువగా కనిపిస్తుంది. ఇరాన్ నుంచి ఇప్పటి వరకు 601 మంది. ఒక 2 పాయింట్స్ ఏంటంటే, ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం అంతా ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడమే, ఇప్పుడు అదే జరగబోతుందా? ఇంకొకటి మీరు చెప్పింది సిచ్యువేషన్ రూమ్ కూడా ఏదో జరగబోతోంది, ఏదో జరగబోయేది ప్రపంచం చూడబోతుంది అన్నప్పుడే సిచ్యువేషన్ రూమ్ దగ్గరికి వెళ్తారు, అక్కడ వార్న్ అంతా గమనిస్తూ ఉంటారు అనేది కూడా ఒక టాక్. ఏంటి అంటే ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నారు జానకి, ఇక్కడ ఖమేనీ ఏ ఒక్కలో దాక్కున్నా, ఏ మూలకి నక్కినా ఖమేనీని తీసుకొచ్చి చంపేస్తాం, ఖమేనీ చచ్చిపోతేనే యుద్ధం ఆగుతుందని ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడుకు నెతన్యాహు కూడా ప్రకటించడం, ఆ వెంటనే ట్రంప్ ఖమేనీ ఇప్పటికైనా లొంగిపోవాలని హెచ్చరించడం, ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఖమేనీని వదిలిపెట్టడం, ఎక్కడున్నాడో ఖమేనీ మాకు తెలుసని చెప్పడం, ఇటువంటి ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్ తరఫున యుద్ధంలోకి అడుగు పెడుతుందనే చర్చ జరుగుతుంది. సిచ్యువేషన్ రూమ్లో కూడా నిన్న అదే జరిగింది, మీరు అడిగినట్టు. సిచ్యువేషన్ రూమ్లో అమెరికా నెక్స్ట్ మనం ఏం చేద్దామనే సబ్జెక్ట్ పైన డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు సంబంధించిన విదేశాంగ శాఖతో పాటు దాని భద్రతా రక్షణ వ్యవస్థతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మిలిటరీ లీడర్ జనరల్స్తో కూడా నిన్న చర్చ జరిగింది, తీవ్రమైన చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే అమెరికా తీసుకోబోతుంది. ఇజ్రాయెల్ ఇదివరకే ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించారు ఒక విషయంలో చాలా స్పష్టంగా, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చినప్పుడు
ఇజ్రాయెల్ కోసం అమెరికా అడ్డుగోడగా నిలబడుతుంది, ఇజ్రాయెల్ని కాపాడుతుంది అమెరికా, ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుందని ఆల్రెడీ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. అంతేకాదు ఎప్పుడైతే ట్రంప్ అణు ఒప్పందం పైన ఇజ్రాయెల్ నిరాకరణ తెలుపుతుందో, అంటే 60 రోజుల గడువు ఇచ్చాం మేము, ఈ 60 రోజుల గడువు ఎప్పుడైతే ముగిసిందో అప్పుడే 61వ రోజునే దాడులు జరుగుతాయని ట్రంప్ ఆల్రెడీ చెప్పారు. దాడులు జరిగిన రోజు కూడా గొప్పగా దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ ఇరాన్ పైన అని చెప్పారు. మూడో పాయింట్ వచ్చేసి ఇజ్రాయెల్ ఇరాన్ ఇప్పటికైనా ఒప్పుకోకపోతే రెండో దఫా జరిగే దాడులు ఇంకా భయానకంగా ఉంటాయని చెప్పారు. ఇవంతా చూస్తుంటే ఖచ్చితంగా ఆల్రెడీ ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తుంది ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు పూర్తి స్థాయిలో ఉంది, అమెరికాని క్షమించేలేదు, వదిలిపెట్టేలేదని. కొద్దిసేపటి క్రితం ఖమేనీ మాటలు కూడా అదే కనిపిస్తుంది. వాషింగ్టన్ని మేము ఎప్పటికీ నమ్మం, వాషింగ్టన్ ఎప్పటికీ వదిలిపెట్టాం, వాషింగ్టన్ పైన ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ కూడా ఖమేనీ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా చూడబోతుంటే సిచ్యువేషన్ మాత్రం చాలా డేంజరస్గా మారే అవకాశం కనిపిస్తుంది. పశ్చిమాసియా దేశాలు ఇప్పటికే పరిస్థితి రక్తసిక్తంగా ఉద్రిక్తంగా ఉంది. ఇరాన్లో ప్రజలు నివసించలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇరాన్ నుంచి జనం పారిపోతున్నారు. కొన్ని విజువల్స్లో చూడొచ్చు, పాకిస్తాన్ బార్డర్ గేట్ని ధ్వంసం చేసి మరి లోపలికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. అజర్బైజాన్కి పారిపోతున్నారు, తుర్కీకి పారిపోతున్నారు, తుర్కమెనిస్తాన్కి పారిపోతున్నారు. బార్డర్స్ అన్ని ఇరాన్ నుంచి శరణార్థులు ఇతర దేశాలకు భీకరంగా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఇదంతా చూస్తుంటే ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ చాలా పెద్దగా మారే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా ఎట్టి పరిస్థితులు ఏదో క్షణంలో ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన బాంబు దాడులు చేసే అవకాశం ఉంది. ఈ దాడులు కూడా ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ టార్గెట్ చేసుకొని జరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ని ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా ఐడెంటిఫై చేసినట్టుగా కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ ఒక పర్వత శ్రేణి కింద సొరంగ మార్గం తవ్వి ఆ సొరంగ మార్గంలో ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ ఏర్పాటు చేశారు. నిజానికి తనంజా కూడా ఒక భూగర్భంలో ఉంది. ఆ భూగర్భంలో ఈ న్యూక్లియర్ సెంటర్ ఉంది. దానిపైన కూడా దాడులు జరిగాయి. మొదటి రోజే దాడులు జరిగాయి, కానీ స్వల్పంగా ధ్వంసమైంది, ఎటువంటి ఇబ్బంది లేదని ఇంటర్నేషనల్ అణు నియంత్రణ సంస్థ ప్రకటించింది. కానీ ఇప్పుడు ఫోర్డో పైన దాడులు చేయాలని ఖచ్చితంగా అమెరికా పట్టుదలతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాడి ఏ క్షణమైనా అమెరికా ఇరాన్పై విరుచుకు పడొచ్చనే అంచనాలైతే కొనసాగుతున్నాయి జానకి. రైట్ తిరుమల. మొత్తంగా మనం చూడొచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగు పెట్టే తరుణం వచ్చేసిందని కూడా మనకి ఇక్కడ ప్రపంచ యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ లో జరిపిన గంటన్నర చర్చల సారాంశం కూడా అదే అనే అంచనాలు అయితే వేస్తున్న పరిస్థితి. అమెరికా కేబినెట్ అధికారులతో పాటు ఇటు కొంతమంది ఉన్నత స్థాయి మిలిటరీ అధికారులతోనూ ట్రంప్ చర్చించారనే సమాచారం అయితే బయటకొస్తుంది. అమెరికా తదుపరి అడుగు వేయడం కోసం సిద్ధమైందని కూడా చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపేందుకు ఎలాంటి దౌత్య చర్చలకు కూడా అవకాశం లేదని అర్థమవుతోంది. ఇక్కడ ఇటు మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు తన మంత్రివర్గంతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించినట్టుగా ఇరాన్ వార్తా సంస్థ తస్నీం కూడా అంటోంది. ఇజ్రాయెల్ నుంచి మరిన్ని దాడులు ఉండే అవకాశాలతో పాటు అమెరికా ఏ క్షణమైన యుద్ధంలోకి ప్రవేశించొచ్చని కేబినెట్ లో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను కూడా తస్నీం మీడియా పోస్ట్ చేయడం జరిగింది.